సింహాన్ని చంపుతా అంటాడు రేవంత్ రెడ్డి. ఒక్క బుల్లెట్ చాలు కుక్కలను పిల్లులను చంపను. కేసీఆర్పై ప్రతీకారం ఇంకా ప్రారంభమే కాలేదు. ఆప్కి అదాలత్ కార్యక్రమంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. ప్రోమో విడుదల చేసిన ఇండియా టీవీ శనివారం రాత్రి 10 గంటలకు కార్యక్రమం ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే తాను పిల్లులను కుక్కలను చంపనని, చంపితే సింహాన్ని చంపుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా టీవీలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ఆప్కి అదాలత్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ కార్యక్రమంలో పలు విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేసీఆర్ సర్కారు మిమ్మల్ని జైల్లో వేసినందుకు రివెంజ్ తీసుకుంటున్నారా అని ఆప్కి అదాలత్ కార్యక్రమంలో యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి అసలు నేను కేసీఆర్ మీద ప్రతీకారం ఇంకా ప్రారంభమే చేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంటే కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఒకవేళ ప్రతీకారం తీర్చుకోవాలనుకునేది అంటే మరి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు తీసుకొచ్చిన కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు కానీ, లేదు అని అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కానీ, ఇవన్నిటినీ దేని కింద చూడాలి? బరాబర్ రేవంత్ రెడ్డి ఆనాడే చెప్పిండు వాళ్ళ కూతురు పెళ్లికి సంబంధించిన విషయంలో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టి ఆ కూతురు పెళ్లి కూడా రాకుండా కావాలనే కుట్రలు చేసినటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ క్లియర్గా చెప్పిండు, కేసీఆర్ నీ అంతు చూస్తాను. కేసీఆర్ ఒక్కరికి కాదు, డీజీపీకి చెప్పిండు, అందరికీ చెప్పిండు. దాని ప్రకారంగానే ఆయన అధికారంలోకి వచ్చి ఈరోజు రివెంజ్ తీసుకుంటాను అనిపించి ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ ఆయన మాట్లాడుతూ మాత్రం అసలు నేను ఇంకా మొదలు పెడితే ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి ఆప్కి అదాలత్ కార్యక్రమంలో భాగంగా అటు బీజేపీ నాయకురాలు మాధవీలతను, ముఖ్యంగా నిన్న అసదుద్దీన్ ఓవైసీని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బీజేపీ మాధవీలతను ఇంటర్వ్యూ చేసినాక 24 గంటలకు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు వీడియో బయట తీసుకురావడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా మొత్తం అందులో జై శ్రీరామ్ అని కామెంట్లు పెడతా ఉన్నారు. ఈ పిచ్చి వ్యక్తులకు తెలియని విషయం ఏంటి అని అంటే, నువ్వు ఆడ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టుకుంటా కూర్చొని ఆడ మాట్లాడే అంత టైం ఏదైతుందో అదే వానికి ఆప్కి అదాలత్ కార్యక్రమానికి కావాల్సింది. నువ్వు ఆడ కూర్చొని చూసుకుంటా సపోర్ట్లు కొట్టుకుంటా లేదంటే తిట్టుకుంటా ఉండేటువంటి టైం మొత్తం వాని కార్యక్రమాన్ని చూస్తున్నావు, సక్సెస్ చేస్తున్నావు అనే విషయం అర్థమవుతలేదు మీకు. అంటే మనోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్తున్నా. వీళ్ళకి ఏం చేస్తారు, ఎందుకు పోతారు, ఎందుకు కామెంట్ పెడతారు, ఏం తెలియదు. నీది తిట్టడం తెలుసు. ఎవడైతే మనకు కామెంట్ పెడతాడు, మా న్యూస్లో కింద మీద అన్ని కామెంట్ పెడతాడు. అరే నీకు ఏడా పని లేదా, నీకు ఏమైనా బీజేపీ పార్టీని తిట్టుడు ఒకటే తెలుసా అంటే, రాహుల్ గాంధీ నువ్వు పార్లమెంట్లో ఇట్లా నిర్ణయం తీసుకోవడం తప్పు, రాహుల్ గాంధీ నువ్వు ఎంపీలందరినీ బయట పంపించడం తప్పు, రాహుల్ గాంధీ నువ్వు ఇట్లా 15 లక్షలు ఇస్తానో ఇవ్వకపోవడం తప్పు అని చెప్పేసి రాహుల్ గాంధీని తిట్టడం, మోడీని తిట్టకుండా ఎవరు చెప్పారు? 10 ఏళ్ల పాలనలో మీరు చెప్పినటువంటి అంశాలే కదా. మేము మణిపూర్లో ఆడపిల్లలు మీ అత్యాచారాలు జరుగుతారు, రాహుల్ గాంధీ నువ్వేం చేస్తున్నావు అడగన్నా, ప్రియాంక గాంధీ నువ్వేం చేస్తున్నావు అడగన్నా, ఎవరిని అడగాలి? అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని కాకపోతే ఎవరిని అడుగుతారు? ఎవ్వరు కనీసం మెదడు అనేది మనకు ఉన్నది, దానితో కొద్దిగా ఆలోచిద్దాం కామెంట్ చేసేటప్పుడు అనే సోయి కూడా ఉండదు. నరేంద్ర మోడీని కాకుండా ఎవరిని అడుగుతారు? ఈ దేశ ప్రధాని ఎవరు, ఈ దేశ రాష్ట్రపతి ఎవరు, ఈ దేశ హోమ్ మినిస్టర్ ఎవరు, వాళ్ళని కాకుండా ఎవరిని ప్రశ్నించాలి? అంటే నువ్వు బీజేపీ మీద మాట్లాడుతున్నావు, బీజేపీ మీద కేసీఆర్ మీద మొన్నటిరాగా మాట్లాడినా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడతాను. రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ దిగిపోయి రాహుల్ గాంధీ అయితే రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాం, నరేంద్ర మోడీ గురించి మాట్లాడతారా? సార్వత్రిక సమరానికి కౌంట్ డౌన్ 6 రోజుల్లో వెలువడనున్న ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ. మే 13వ తారీఖున పోలింగ్కు 1 నెల మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంలో వేగం పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు. తమదైన వ్యూహాలతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనుండగా తెలంగాణలో 4వ విడత పోలింగ్ జరగనుంది. 4వ విడతలో భాగంగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా ఆ రోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంగానున్నది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చింది. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనున్నది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసింది. లోక్సభ ఎన్నికలకు 1 నెల మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేశారు. తమదైన వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రచార రథాలను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు పార్టీ ముఖ్య నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తమ పార్టీపై ఇతర పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు అనిపిసి చూస్తున్నాం. మొత్తంగా అయితే సార్వత్రిక సమరానికి మరి కౌంట్ డౌన్ మొదలైంది. కౌంట్ డౌన్ ఇప్పుడే కాదు, ఎప్పుడో మొదలైంది.
కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలైంది పాపం. ఈటల రాజేందర్ లాంటి ప్రాంతీయేతరులు కూడా మల్కాజ్గిరిలో ఎప్పటి నుండో తిరుగుతూనే ఉన్నారు. మేము మల్కాజ్గిరిలో ఉంటున్నాం కాబట్టి అసలు ఆ వాహనాలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి ఏంది అనేది లెక్క లేకుండా తిరుగుతున్నాయి. ఆయన ఆస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. ఎక్కడనో హుజురాబాద్లో ఓడిపోయిండు, ఎక్కడనో గజ్వేల్లో ఓడిపోయిండు, వీడికి వచ్చి ఎంపీగా పడతాడు. అసలు మల్కాజ్గిరికి హుజురాబాద్కి ఎంత సంబంధం లేకపోయినా కూడా ఈరోజు ఆయన టికెట్ తీసుకుని, అంటే మల్కాజ్గిరిలో ఆయనకు టికెట్ గెలిచేటువంటి బీజేపీ క్యాండిడేట్ లేరా అంటే ఉన్నారు, కానీ ఆయన దగ్గర పైసలు కాబట్టి ఆయనకి ఇవ్వాలి టికెట్, ఇక్కడ వేరే వాళ్ళకి గెలవరు అని చెప్పేసి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే సార్వత్రిక కౌంట్ డౌన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అని అనేది ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. ఇక కొంతమంది అయితే బీజేపీ క్యాండిడేట్లు మొదటి నుండి ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు, వాళ్ళకే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయని చెప్పేసి. సో ఈ రకంగా 6 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. మే 13వ తేదీన తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. మరి మే 13వ తేదీన ఎన్నికలకు సంబంధించిన విషయంలో మీరందరూ కూడా మే 11వ తేదీన నామినేషన్లు అంటే ప్రచారం ముగిస్తుంది. దాదాపు కరెక్ట్గా 4 రోజులు ఉన్నది. మరి ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసేంత వరకు మనం చేయాల్సిన పని ఏంది? మే 13వ తేదీన పోలింగ్ అంటే ఈ రోజుకి 4 రోజులు కాబట్టి మరి 13వ తేదీన జరిగేటువంటి పోలింగ్ సంబంధించిన విషయంలో మనం చేయాల్సిన పని ఏంది, మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంది అనేది కూడా మీరందరూ బాధ్యతగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేసేటువంటి ప్రభుత్వానికి మళ్ళోసారి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద.